డియర్ ఫ్రెండ్స్, మీరు కార్ డెలివరీ తీసుకుంటున్నారా? అయితే హర్రీ బర్రీగా తీసుకోకుండా రేపు డెలివరీ అయినాక ఈరోజు వెహికల్ ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చేసుకోండి. ఎందుకు ఇన్స్పెక్షన్ చేయాలంటే వన్స్ మీరు టీఆర్ కొట్టిన తర్వాత మీకు వెహికల్ డ్యామేజ్ ఏదన్నా ఉంటే షోరూమ్కి ఎటువంటి సంబంధం లేదు. సో మీరు టీఆర్ కొట్టకముందే వెహికల్ని ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు, డౌన్ నుంచి అప్ వరకు మొత్తం ఎవ్రీథింగ్ ఇంటీరియర్ కూడా కంప్లీట్గా వెరిఫై చేసుకున్న తర్వాత సాటిస్ఫై అయితేనే మీరు టీఆర్ కొట్టించండి. ఈరోజు మనం ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ ఎట్లా చేసుకోవాలనో ఈ వీడియోలో చూడండి. ఓకేనా? వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం వెహికల్ ఇన్స్పెక్షన్ మొత్తం చూపిస్తా, పిన్ టు పిన్ చూపిస్తా. చూడండి, ఏమన్నా డ్యామేజ్లు ఉంటే ఐడెంటిఫై ఈజీగా అవుతాయి. ముందుగా మనం ఫ్రంట్ బానెట్ సైడ్ చెక్ చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే డ్రైవర్స్ ఏమన్నా రగ్గుడు డ్రైవ్ చేస్తే తెలుస్తుంది. ప్లస్ హెడ్ లైట్ సెటప్ గ్యాప్స్ అయితే ఏం లేవు. ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ కానీ కింద ఫాగ్ ల్యాంప్స్ కానీ గ్యాప్స్ అయితే లేవు. ఫిట్ అండ్ ఫినిషింగ్ అంతా నార్మల్గా ఉంది, బాగానే ఉంది. స్క్రాచెస్ లేవు, డెంట్స్ లేవు. ఫ్రంట్ అయితే క్రోమ్ ఫినిష్ కూడా ఏమైనా గ్యాప్స్ వచ్చినాయి, కిందికి మీదికి ఏమైనా ఫిట్టింగ్ వచ్చిందా చెక్ చేసుకోవాలి. రైట్ సైడ్ హెడ్ లైట్ సెటప్ కూడా ఓకే, బాగానే ఉంది. ప్రాపర్గా ఫిట్ అండ్ ఫినిషింగ్ వచ్చింది. క్రోమ్ ఫినిష్ అయితే మిడిల్లో టాటా లోగో, నో స్క్రాచెస్ అండ్ ఫిట్టింగ్ కూడా ప్రాపర్గా ఉంది. హార్న్ ప్లేస్లో కూడా ట్రయారో షేప్ డిజైన్, గ్లాసీ ఫినిష్ బాగానే ఉంది. డిఆర్ఎల్ సెటప్ కూడా ఓకే, నో గ్యాప్స్. బానెట్ అది ఓకే, అది నార్మలే, అంటే గ్యాప్ ఏం కాదు, అది ఇన్బిల్ట్ రావడం అట్లా వస్తుందంట. సైడ్ కూడా ఫిట్ అండ్ ఫినిషింగ్ బాగానే ఉంది. చాలా వెహికల్స్లో నేను చూసా, రివ్యూస్లలో కూడా కొంతమంది హర్రీ బర్రీగా వెహికల్స్ డెలివరీ తీసుకొని ఇంటికి పోయిన తర్వాత చూసుకొని కిందికి మీదికి ఫిట్ అండ్ ఫినిషింగ్ వచ్చి లేదా పెయింట్ కట్ అయ్యి ప్రాపర్గా లేక ఇబ్బంది పడ్డారు. టీఆర్ కొట్టిన తర్వాత అయితే నో రెస్పాన్సిబిలిటీ టు షోరూమ్. నెక్స్ట్ రైట్ సైడ్ మిర్రర్ చూసుకున్నట్టయితే బాగానే ఉంది, నో స్క్రాచ్, ఫిట్టింగ్ కూడా ప్రాపర్గా ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకుందాం. లెఫ్ట్ మిర్రర్ కూడా బాగానే ఉంది, నో స్క్రాచ్, ఫిట్ అండ్ ఫినిషింగ్ ఓకే. లెఫ్ట్ సైడ్ డోర్ హ్యాండిల్, ఇట్స్ టూ హెవీ, దట్ ఈస్ టాటా. ఫస్ట్ టైం డోర్ ఓపెన్ చేస్తే ఆ ఫీల్ చాలా హెవీ ఫీల్ అవుతారు ఖచ్చితంగా కొన్ని రోజుల వరకు. అంతా ఓకే, పెయింట్ కట్ అవ్వలేదు. మెయిన్ రస్ట్ పట్టిందో లేదో చెక్ చేసుకోవాలి. మనకి మిర్రర్స్ దగ్గర మాత్రం చాలా వెహికల్స్ అయితే రస్ట్ పడుతుంటుంది, విండోస్ దగ్గర. అది చాలా కేర్ఫుల్గా చెక్ చేసుకోవాలి. వన్స్ కొంచెం రస్ట్ పట్టిందంటే అది ఆటోమేటిక్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంటుంది. సో ఆ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి చూసినట్టయితే రస్ట్ చెక్ చేద్దాం. ఫస్ట్ రస్ట్ అయితే ఏం లేదు, ఎక్కడ కూడా లేదు. ఇన్డెప్త్గా నేను చెక్ చేస్తున్నా. దెర్ ఈజ్ నో రస్ట్ అండ్ నో స్క్రాచ్, నో డెంట్స్ అండ్ ఆల్సో నో పెయింట్ కట్. టైల్ ల్యాంప్లో టాటా సింబల్ కూడా ఉంది. అండ్ టైల్ ల్యాంప్ చూసుకున్నట్టయితే టైల్ ల్యాంప్ సెటప్ కూడా ప్రాపర్గానే ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే డిక్కీ ప్రాపర్గా వేయలేదు నేను, అందుకే కొంచెం గ్యాప్ వచ్చినట్టు కనపడ్డది. బ్రేక్ లైట్స్, రియర్ టాటా లోగో అండ్ కెమెరా సెటప్ ఓకే, ప్రాపర్గానే ఉంది. డిక్కీ ప్రాపర్గా వేయకపోవడం వల్ల ఉంది, మళ్ళీ తీసి గట్టిగా వేస్తే ఆ గ్యాప్ కూడా ఉండదు. రైనో, దట్ ఈస్ టాటా, ప్రైడ్ ఆఫ్ టాటా. అంత హెవీ అండ్ అంత పవర్ఫుల్ అనే సింబల్ భలే ఉంది అది. సో బ్యాక్ సైడ్ రియర్ సెన్సార్స్, పార్కింగ్ సెన్సార్స్ ప్రాపర్గానే వర్క్ చేస్తున్నాయి, చెక్ చేసిన నేను ఆల్రెడీ. మెయిన్ మనకి అండర్ బాడీ అయితే ఎవరు చూసుకోరు, బట్ నేను అది కూడా వదిలిపెట్టలేదు. అండర్ బాడీలో కూడా స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా అని ఎగ్జాస్ట్ అండర్ బాడీ అంతా చెక్ చేసిన, నో స్క్రాచెస్, ఎక్కడ కూడా తగిలి ఇలా నీట్గానే తీసుకొచ్చారు బండి.
మహారాష్ట్ర పూణే ప్లాంట్. టాప్లో చూసుకున్నట్టయితే టాప్లో రూఫ్ రైల్స్ కానీ అంతా ఫిట్ అండ్ ఫినిషింగ్ బాగానే ఉంది. పైన కూడా నో స్క్రాచెస్. పైన స్క్రాచెస్ ఏంట్రా బాబా అని అనుకోవచ్చు, బట్ ఏదన్నా వెహికల్ మీద పడి కానీ పక్షులు కానీ స్క్రాచెస్ పడితే బట్ మనం అది కూడా రిజెక్ట్ చేయొచ్చు, అంత రైట్ ఉంటుంది మనకి టీఆర్ కొట్టకపోతే. షార్క్ ఫిన్ యాంటెనా సెటప్ సచ్ ఏ బ్యూటిఫుల్, బాగా కనపడుతుంది అదైతే. రైట్ సైడ్ డోర్ చెక్ చేసుకున్నట్టయితే రియర్ డోర్, దెర్ ఇస్ నో రస్ట్, డెంట్స్, స్క్రాచెస్ ఇవి మాత్రం మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సినవి. అండ్ ఆల్సో పెయింట్ కట్ కూడా ఇన్ని పైసలు పోసి కొంటున్నప్పుడు మనం ఆ మాత్రం కేర్ఫుల్గా ఉండడం తప్పేం లేదు. టాటా PDI ప్లీజ్ డు నాట్ ఓపెన్ డోర్ అంట, బట్ ఇట్స్ ఓపెనెడ్. ఫ్రంట్ డ్రైవింగ్ సైడ్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. స్మార్ట్ బటన్ అయితే ఉంది, కీస్ ఓన్లీ పాకెట్లో ఉంటే సరిపోతుంది అనమాట ఎంటర్ అవ్వడానికి. ఇక్కడ విండోస్ అప్ అండ్ డౌన్ ఫంక్షన్స్ అంతా ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో ORVMs, అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ కూడా ఓకే, వీవింగ్ కూడా మంచిగానే కనబడుతుంది. అండ్ ఆల్సో అండర్ బాడీ చూసుకున్నట్టయితే మనకి నో స్క్రాచెస్, సైడ్ కూడా స్క్రాచెస్ ఏం లేవు, రస్ట్ కూడా ఏం రాలేదు డౌన్లో. మనం వెహికల్ డెలివరీ తీసుకున్నాక అయితే కంపల్సరీ అండర్ బాడీ ప్రొటెక్షన్ పెయింటింగ్ అని ఒకటి ఉంటుంది బ్లాక్ కలర్, అది వేయించుకోవాలి. ఫ్రంట్ బానెట్ కింద కూడా స్క్రాచెస్లో మెయిన్ ఇదే, ఎక్కడైనా స్క్రాచెస్ పడతాయని అంటే అండర్ బాడీ ఫస్ట్ ఇక్కడనే పడతాయి. ఎందుకంటే మనకి పంచ్ అనేది గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం పడే ఛాన్స్ లేదు. అయినా స్క్రాచెస్ పడ్డాయంటే వాడంతా ఎర్రపప్పు ఉన్నాడు అనమాట. సో నెక్స్ట్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. వ్యానిటీ మిర్రర్ అంతా ప్రాపర్గానే ఉంది. సన్ రూఫ్ బటన్ చాలా స్మూత్ ఉంది. సన్ రూఫ్ ఇంత వైడ్ ఓపెన్ అవుతుంది అనుకోలేదు నేను, ఎంత చిన్నగా ఉంటుంది అనుకున్నా. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఈజీగా 2 persons అయితే నిల్చోవచ్చు దాని మీద. కింద షీట్ అయితే వెరీ బటర్ స్మూత్. క్యాబిన్ ల్యాంప్ LED ఇచ్చారు, ఇట్స్ వర్కింగ్ ప్రాపర్లీ. ఇన్సైడ్ అయితే మనకి ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చెక్ చేసుకోవాలి, ఏమన్నా డిఫరెన్స్ ఉందా, తేడా ఉందా, గట్టిగా ఉందా లేదా, మంచిగా ప్రాపర్గా ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ కొంచెం టెక్స్చర్ ఇచ్చారు, చాలా లగ్జరీగా ఉంది ఇక్కడ వైట్ టెక్స్చర్ అయితే. ఇన్సైడ్ కూడా బాగానే ఉంది ప్రాపర్గా ఫిట్ అండ్ ఫినిషింగ్. ఇది వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్. నేను ఆల్రెడీ ఐఫోన్ పెట్టి చూసిన, ఛార్జింగ్ అవుతుంది. ఇప్పుడు వీడియో తీసేది ఐఫోన్ తోటి కాబట్టి మళ్ళీ పెట్టలేకపోయినా. గ్లో బాక్స్ వచ్చేసి కూలింగ్ గ్లో బాక్స్ అనమాట. దిస్ ఈజ్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, క్రూజ్ కంట్రోల్, హార్న్, ఎవ్రీథింగ్ అన్ని ఫంక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. టెస్ట్ రైడ్కి వెళ్తా అంటే వీళ్ళు టీఆర్ కొట్టింది టెస్ట్ రైడ్కి ఇయ్యని అన్నారు, సో అందుకే డ్రైవ్ అయితే చేయలేదు. స్టీరింగ్ రాడ్ కూడా 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. అది కీస్ చూడండి, చాలా బ్యూటిఫుల్ కీస్. ఇది టాటా టియాగో టాప్ మోడల్ కానుంచి సఫారీ టాప్ మోడల్ వరకు కూడా ఇవే కీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. లగ్జరీగా ఉంటాయి కీస్ చూసుకున్నట్టయితే. నెక్స్ట్ రియర్ డోర్ లాక్ అన్లాక్, విండో అప్ అండ్ డౌన్ బటన్, that is working properly. Rear headrest adjustment which is good. అండ్ ఈ అప్డేట్లో మనకు వచ్చింది ఏంటంటే రేస్ ఈవెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్లస్ బైక్ టచ్ స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మిడిల్లో ఆర్మ్రెస్ట్ కూడా ఉంది, అది కవర్ ఉండడం వల్ల తీయలేకపోయినా.
ఈ రియర్ ఏసీ వెంట్స్ అయితే ఈ రోజుల్లో చాలా మ్యాండేటరీ అయిందనమాట. ఇది ఇప్పుడు ఉన్న టెంపరేచర్స్కి అట్మాస్ఫియర్లో రియర్ ఏసీ వెంట్స్ అనేవి చాలా యూజ్ఫుల్. ఇది కంట్రోల్ కూడా చేసుకోవచ్చు ఫ్లోని, తక్కువ ఎక్కువ ఎంత పెట్టుకోవచ్చు మన కంఫర్ట్. అది అక్కడ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ టచ్ స్క్రీన్ చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. సన్ రూఫ్ కూడా బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా మంచిగా కనబడుతుంది. ఇంకా మనకి ఇంటీరియర్లో ఏమన్నా మరకలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అక్కడ కొంచెం చెమట మరకలాగా అనిపించింది లైట్గా, సంథింగ్ ఏదో. నేను వాళ్ళకి చెప్పా, ఏదో స్పిరిట్ పెట్టి క్లీన్ చేయించారు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.